ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము జొన్న పేలాల ఉండలు చేస్తానండి నేను. మీరు చూడండి, జొన్న పేలాల ఉండలు చేయడానికి, ముద్దలు చేయడానికి కావలసిన పదార్థాలు: జొన్నలు 1 కప్పు వెన్న తీసుకోండి సమానంగా, బెల్లము 1 కప్పు వెన్న తీసుకోండి, బెల్లము. ఆ ఉండలలో మనము ఏవైనా వేసుకోవచ్చండి. శనగిత్తనాలకి వేసి పప్పు తీసి వేసినాను అనమాట. శనగిత్తనాలు, తెల్ల నువ్వులు ఇన్ని వేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంతేనండి. తయారు చేసే విధానం ఎట్లనో చూపిస్తాను నేను. అయితే ఈ జొన్నల్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకబెట్టాలండి. ఉడకబెట్టి ఒక 3 గంటల సేపు ఆరబెట్టాలన్నమాట. నేను ఈ జొన్నలను 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకబెట్టి 3 గంటల సేపు ఆరబెట్టినాను. ఇప్పుడు పేలాలు తయారు చేస్తాను. మీరు ఆ విధంగా చేయండి. ముందు ఉడకబెట్టి 15 నిమిషాలు, తర్వాత ఆరబెట్టుకోండి. 2-3 గంటల సేపు ఆరిన తర్వాత పేలాలు చేసుకోవాలండి. పేలాలు చేస్తాను. ఇప్పుడు ఈ జొన్నలు తీసుకొని మనం పేలాలు చేసుకుందామండి. పేలాలు ఏ విధంగా చేయాలో చూడండి. స్టవ్ మీద బాణలి పెట్టాను. బాణలి ఇట్లా వేయించాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఏగుతాయండి. చిటపట అంటాయి. ఇది మూసిపెట్టింటాను, లేకుంటే పైకి ఎగురుతాయి అన్నమాట. చూడండి, చిటపట అంటున్నాయి కదా, చిటపట ఎగురుతాయి అన్నమాట. పేలాలు ఎగురుతాయి. అందుకనే మూసేసి పెట్టినా నేను. లేదంటే అన్నీ చిటపట అన్నీ ఎగిరిపోయి చూడండి ఎగురుతున్నాయి కదా. చిటపట అని అన్నీ ఇట్లనే వేయించుకోవాలన్నమాట. అన్నీ వేగిన తర్వాత నేను అంతా చూపిస్తానండి. చూడండి, అయితే అన్నీ పూర్తిగా ఏగవు. కొంచెము అక్కడ కొన్ని జొన్నలు ఉండిపోతాయి. పూర్తిగా ఏగవు. అన్నీ ఏం చేసి నేను పక్కన పెట్టుకొని చూపిస్తాను. జొన్నలు వేయించినాను కదండి. జొన్న పేలాలు ఇట్లా వచ్చినాయి అన్నమాట. కొన్ని జొన్నలు మిగిలిపోతాయి. ఇవి కూడా ఏం వేస్ట్ కావండి. దీంతో కొన్ని నువ్వులు, కొంచెము బెల్లము ఇవి కలిపి మిక్సీకి వేసి చిన్న ఉండలు చేసుకొని ఇది కూడా తినచ్చు. పేలపిండి మాదిరి చేసుకోవచ్చు. వేస్ట్ ఏం కావు. ఇప్పుడు జొన్న పేలాలతో ముద్దలు తయారు చేసుకోవడానికి బెల్లం వేసి పావు పట్టుకోవాలండి. మనము బెల్లం 1 కప్పు బెల్లం తీసుకున్నాను. పావు పట్టుకుంటున్నాను బెల్లము. కప్పు బెల్లం వేసినాను. కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. కొన్ని చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. బెల్లం కరిగిపోతుంది బాగా. కొన్ని నీళ్ళు వేసుకున్నాను. బాగా కరిగి పాకం వచ్చిన తర్వాత వరకు కలిగబెడుతూ ఉండాలా. కరిగిపోవాలా బాగా. చూడండి, కొంచెం బెల్లం కరుగుతూ వస్తుంది. ఎక్కువ నీళ్ళు పోయొద్దు, బెల్లమే కరిగిపోయి నీళ్ళు అవుతుంది. ఒక 5 నిమిషాలు బాగా ఉడికితే చూపిస్తాను. అది కూడా వంట కావాలంటే మనం వేరే ప్రాసెస్ ఉందండి, అది కూడా చూపిస్తాను. బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో కొంచెం డస్ట్ ఉంటుందన్నమాట. దాన్ని వడపోసుకోవాలి. వడేసుకుంటే మన్ను ఏదైనా ఉండేదంతా ఆ డస్ట్ అంతా పోతుందన్నమాట. ఇట్లా వడపోసుకోవాలా. వడపోసుకున్న తర్వాత
ఏమైనా డస్ట్ అనేది ఉంటే పోతుందండి. పంటికి మన రాళ్ళు చిన్న చిన్న నుసి తగిలితే అనీజీగా ఉంటుంది నమలనికి. పావు అవుతుంది కొంచెం కొంచెము, ఒక 5 నిమిషాల్లో పావు అయిపోతుందండి. దాని పావు అయిందా లేదా అనేది మనం వంట కట్టాలంటే చిన్న ప్రాసెస్ ఉంది, చూపిస్తాను. అది పావు అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే వంట కట్టాలి కదా. మనకి వంట కట్టాలంటే ఇట్లా ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం పావు వేయాలన్నమాట. ఈ పావు వేస్తే అది గడ్డ కట్టాలి. ఇంకా పావు కాలేదండి, గడ్డ కట్టడం లేదు, కొంచెంసేపు ఉండాలి, పారిపోతుంది అంతా. ఇది పారిపోకుండా ఉంట మాదిరి కడితే మనం వంటలు చేసుకున్నా కానీ ఉంట మాదిరి ఉంట బొరుగు ముద్దలు కానీ ముద్దగా ఉంటాయన్నమాట. అంతా కలిసిపోయింది. ఇంకా కొంచెం పావు కావాలండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీళ్ళ ప్లేట్లో వేసుకొని చూద్దామండి. ఉంట కట్టాలన్నమాట. ఇది ఉంట కడితే మనకు ముద్ద మాదిరి వస్తుంది అన్నమాట. కొంచెం పారిపోతుంది అది, కొంచెం ఉంట కట్టాలి. కొంచెం కడుతుంది. ఒక 5 మినిట్స్ ఉంటే, ఒక 5 నిమిషాలు ఏమంటే ఉంట వచ్చేస్తుంది. ఇప్పుడు పారిపోతుంది. అవుతుంది అండి, అవుతుంది. ఇదో కొంచెం ఒక్క 2-3 నిమిషాలు ఉడికితే ఓకే. 6 నిమిషం ఓకే అవుతుందండి. మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇది ఆ పావులేమ్మా కొంచెం ఆ నీళ్ళల్లో కొంచెం వేస్తానండి. ఇప్పుడు చూడండి, కొంచెం కావాలండి. అవుతుంది. ఓకే, ఇదో ఉంట మాదిరి వచ్చిందండి. ఇట్లా రావాలన్నమాట. ఓకే, ఇంకా పావు అయినట్టు చూడండి, ఇట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు పావు అయినట్టు మనకు దించుకోవచ్చు. ఇంకా దించేసి ఇంకా అవన్నీ కలిపేసుకున్నాము. పేలాలు, నువ్వులు, శనగిత్తనాలు అన్నీ కలిపేసుకోవడం, ముద్ద వేసుకోవడమే అండి. అయిపోయింది. ఓకేనండి, దించినానంతా. దించేసి ఇప్పుడు పేలాలు వేస్తూ కలపాలండి. పేలాలు వేస్తూ కలపాలన్నమాట. పేలాలు వేసుకున్న తర్వాత శనగిత్తనాలండి, శనగిత్తనాలు కూడా వేసేస్తున్నాను. నువ్వులు కూడా వేసేస్తున్నాను, తెల్ల నువ్వులు. అన్నీ కలుపుకోవాలి బాగా. జొన్న పేలాలు ఎందుకంటే జొన్నలు మనము తినకపోయినా ఎవరన్నా తినారండి. ఇట్లా చేసి పెడితే కనుక పిల్లలు చాలా బాగా తింటారు. ఇందులో నువ్వులు కూడా వేసినాం కాబట్టి కాల్షియం కూడా వస్తుంది. శనగిత్తనాలు, బెల్లంలో ఐరన్, ఇవన్నీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అనేది. చిన్నపిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే రోజు ఒక ముద్ద ఇచ్చి పంపించండి. ఈ జొన్న పేలాలు తినడం వల్ల అంటే ఎవరికైనా మోషన్ లేకపోతే కనుక కొంచెం ఫ్రీగా మోషన్ అయిపోతుంది అన్నమాట. ఇవి రోజుకు ఒకటే కాబట్టి తినొచ్చండి, ఏం పర్వాలేదు. జొన్న పేలాలు అంత బాగా కలిసిపోయిందండి. నువ్వులు, శనగిత్తనాలు, బెల్లము అన్నీ. ఇంకా నువ్వులు గుంట చేసుకోవడమే. కొంచెం మనము కొంత అది తీసుకున్నాము. నెయ్యి రాసుకుంటే కొంచెం ఇదండి జొన్న పేలాలు ఉంటారు. కొంచెము చేతికి నెయ్యి రాసుకుంటే ఏం అంటుకోదండి. కొంచెం రాసుకోవాలి నెయ్యి రాసుకుంటే కనుక ఉంట బాగా వస్తుంది అన్నమాట.
నెయ్యి రాసుకోండి కొంచెము. ఇలాగే మనము బరువు ముద్దలు కూడా ఇట్లే చేసుకోవచ్చండి. బరువు ముద్దలు ఓకే. జొన్న పేలాల ఉండలు రెడీ. చాలా బాగుంటాయి చూడండి. ఒకసారి టేస్ట్ చేసి మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి తిని చూడండి. చాలా బాగా ఉండలేదండి. ఏమో ఉండలు కాకుండా పోతాయేమో అని అనుకున్నాను. చాలా బాగా వచ్చినాయి చూడండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్.